హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న చూడండి. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయని ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయండి. ఆ యొక్క 6 జాతీయ పార్టీల పేర్లను అయితే గుర్తుంచుకోండి. కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, బీఎస్పీ, ఎన్పీపీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ప్రస్తుతం యొక్క 6 పార్టీలు భారతదేశంలో జాతీయ పార్టీ హోదాను కలిగి ఉండడం జరిగింది. ఇక రెండవ ప్రశ్న అండి, ప్రస్తుతం లోక్పాల్ చైర్పర్సన్గా ఎవరున్నారు అని అడుగుతున్నారండి. ఏఎం కన్విల్కర్ లేదా అజయ్ మాణిక్రావ్ కన్విల్కర్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం లోక్పాల్కి చైర్పర్సన్గా ఉండడం జరిగింది. ఇక మూడో ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. 2024లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ థీమ్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ఒక అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని 2024లో నిర్వహించింది. ఎప్పుడు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అంటే డిసెంబర్ 21 అండి. అదే అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే జూన్ 21. అదే అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అంటే డిసెంబర్ 21 అని గుర్తుంచుకోండి. అయితే 2024లో నిర్వహించిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం యొక్క థీమ్ను కనుక పరిశీలిస్తే మెడిటేషన్ ఫర్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీ అనేటువంటి ఒక థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి, ఇటీవల నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారండి. నెటుంబా నండి ఎడైట్వా అండి. నెటుంబా నండి ఎడైట్వా అనేటువంటి మహిళ నమీబియా దేశానికి తొలిసారిగా మహిళా అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి, 2025 మేలో అంతర్జాతీయ సౌర కూటమిలో చేరినటువంటి దేశాన్ని గుర్తించండి అని అడుగుతున్నారండి. 2025 మే మాసంలో అల్జీరియా అనేటువంటి దేశం 2025 మేలో అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన నూతన దేశం వచ్చేసి అంగోలా అనేటువంటి దేశం అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక మరొక ప్రశ్న, 2025 మేలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరినటువంటి నూతన దేశం ఏది అని అడుగుతున్నారండి. ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ దేశానికి సంబంధించిన బ్రిక్స్ కూటమికి సంబంధించినటువంటి బ్యాంక్ అండి. అయితే 2025లో ఈ యొక్క మే మాసంలో అల్జీరియా అనేటువంటి దేశం నూతనంగా ఈ యొక్క బ్యాంకులో సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. ఇక ఏడవ ప్రశ్న చూడండి, ఇటీవల మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమ్మిట్ని ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారండి. స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి బార్సిలోనా అండి. స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి బార్సిలోనాలో ఈ యొక్క మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇక ఎనిమిదవ ప్రశ్న చూడండి, ఇటీవల ఎకువేరన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసం ఏ 2 దేశాల మధ్య నిర్వహించారని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి మాసంలో భారత్ అదేవిధంగా మాల్దీవులు దేశాల మధ్య ఈ యొక్క ఎకువేరన్ అనేటువంటి ఒక సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఇక 9వ ప్రశ్న చూడండి, ఇటీవల భారత్లో ఏర్పాటు చేసినటువంటి సిమ్లీపాల్ జాతీయ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారండి. 2025 ఏప్రిల్ మాసంలో భారతదేశంలో 107వ నేషనల్ పార్కుగా సిమ్లీపాల్ నేషనల్ పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశా రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది భారతదేశంలో ఎన్నవ నేషనల్ పార్క్ అంటే 107వ నేషనల్ పార్క్ అండి. ఇక మరొక అంశం అండి, భారత్ తన మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచేటువంటి రైలుని ఏ రాష్ట్రంలో ప్రారంభించబోతుంది అంటే హర్యానా రాష్ట్రం అండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. భారత్ తన యొక్క మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచేటువంటి రైలుని ఏ రాష్ట్రంలో ప్రారంభించబోతుంది అంటే హర్యానా రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 11వ ప్రశ్న అండి, 2025 ఏప్రిల్లో ప్రధాని మోడీ గారికి మిత్రభూషణ పురస్కారాన్ని అందజేసినటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. శ్రీలంక దేశం వారు ప్రధాని గారికి ఏప్రిల్ మాసంలో మోడీ గారు శ్రీలంక దేశ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క సందర్భంలో అతనికి ఈ యొక్క మిత్రభూషణ అనేటువంటి పురస్కారాన్ని అందించడం జరిగింది శ్రీలంక ప్రభుత్వం. ఇక మరొక ప్రశ్న అండి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇటీవల అమెరికా దేశం తన జాతీయ పక్షిగా దేనిని ప్రకటించిందని అడుగుతున్నారండి. బల్డ్ ఈగల్ లేదా బట్టతల డేగాని తమ యొక్క జాతీయ పక్షిగా అమెరికా దేశం ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి,
ప్రస్తుతం భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత అని అడుగుతున్నారండి. 11,098.81 కిలోమీటర్ల పొడవైనటువంటి తీరరేఖను ప్రస్తుతం భారతదేశం అయితే కలిగి ఉంది. 9 రాష్ట్రాలతో ఈ యొక్క పొడవైనటువంటి తీరరేఖ అయితే భారత్కు ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్ రాష్ట్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుజరాత్ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ దాని యొక్క తీరరేఖ పొడవు చూడండి 2340.62 కిలోమీటర్లు అండి. ఓకేనా. ఏ రాష్ట్రం అండి? గుజరాత్ రాష్ట్రం అనేది ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధికంగా తీరరేఖ కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అదే భారతదేశంలో అత్యధికంగా తీరరేఖ కలిగిన ప్రాంతం అంటే మాత్రం మనకు గుర్తుకు రావాల్సింది అండమాన్ నికోబార్ దీవులు అండి. అదే రాష్ట్రం అంటే మాత్రం గుజరాత్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం గుజరాత్ యొక్క తీరరేఖ పొడవు 2340.62 అండి. గతంలో 1214 కిలోమీటర్లు ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏకంగా డబుల్ కావడం జరిగింది. ఇక 15వ ప్రశ్న అండి. 2025 ఆయుధాల దిగుమతిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అని అడుగుతున్నారండి. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉక్రెయిన్ ఉండగా 2వ స్థానంలో భారత్ ఉండడం జరిగింది. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండి. ఆయుధాల దిగుమతిలో భారత్ ఎన్నవ స్థానం అంటే 2వ స్థానం అండి. ఇక మరొక ప్రశ్న, గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ 2025లో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది అంటే 4వ స్థానం అండి. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో రష్యా, 3వ స్థానంలో చైనా, 4వ స్థానంలో ఇండియా ఉండడం జరిగింది. ఇక 17వ ప్రశ్న, రక్షణ వ్యయంపై అత్యధికంగా వ్యయం చేస్తున్నటువంటి దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానం ఉంది అని అడుగుతున్నారండి. అత్యధికంగా రక్షణ వ్యయం చేస్తున్నటువంటి దేశాల జాబితాలో మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా, 4వ స్థానంలో జర్మనీ, 5వ స్థానంలో ఇండియా ఉండడం జరిగింది. ఇక మరొక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. ప్రపంచ గాలి నాణ్యత నివేదిక 2025 ప్రకారం అత్యంత కాలుష్యమైన దేశంగా ఏది నిలిచింది అని అడుగుతున్నారు. మొదటి స్థానంలో చాద్ ఉండగా భారత్ వచ్చేసి 5వ స్థానంలో ఉండడం జరిగింది. ఇక మరొక ప్రశ్న అండి. మానవ అభివృద్ధి సూచి 2025లో ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది అంటే ఇది 2023 సంవత్సరానికి సంబంధించిన సూచీని 2025లో విడుదల చేశారండి. ఇందులో భారత్ వచ్చేసి 130వ స్థానంలో నిలవడం జరిగింది. మొదటి స్థానంలో ఐస్లాండ్, 2వ స్థానంలో నార్వే ఉందండి. ఇక చివరి ప్రశ్న అండి. ఈరోజు ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే ఆంటోనియో గుటెరస్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్గా ఉండడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. థ్యాంక్ యూ.